రైట్ ఫ్రెండ్స్, కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. అందరూ కాన్సన్ట్రేట్ చేయండి. సో మీ మెటీరియల్ దగ్గర పెట్టుకున్నాను అందరూ కూడా. సో చాప్టర్ నెంబర్ 4. So chapter number 4, time value of money. బట్ చాలా 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 ఇంపార్టెంట్ చాప్టర్ అన్న, ఎందుకంటే దీని ఎఫెక్ట్ నెక్స్ట్ లెవెల్స్ లో కూడా ఉంటుంది. ఈవెన్ మీకు సిఏ ఇంటర్ లో కూడా దీన్ని మనం డిస్కస్ చేస్తాను. సో కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ గా వినండి. ఎవరికైనా అర్థం కాకపోతే ఇమీడియట్ గా అడగండి. సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వర్డ్ లో మీకు అర్థం అవుతుందని ఫస్ట్ దీని అర్థం టైం వాల్యూ ఆఫ్ మనీ. సో మనం మనీ గురించి మాట్లాడుతున్నాం. నేను అడిగిన పర్సన్ సమాధానం చెప్పండి నాన్న. యజ్ఞేష్, నా వాయిస్ వినబడుతుందా నీకు? రైట్, చెప్పు యజ్ఞేష్. సో మన దగ్గర ఉన్న ఒక మనీ ఉంది కదా అక్కడ. సో మనీ అంటే క్యాష్, ఓకేనా? సో మన మనీ ఎప్పుడు ఒకలాగే వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నా దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయనుకో, సో రేపు కూడా అదే 10 రూపాయలకి సేమ్ వాల్యూ అవునా కాదా అని అంటే ఏం చెప్తాం? కాదు సార్. ఎందుకు నా అంటే ఒక రోజులో అయితే వాల్యూ మారదు సార్. ఓకే, కొంత టైం పీరియడ్ తీసుకుంటే వాల్యూ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. 10 రూపీ నోట్ 10 రూపీ నోట్, 100 రూపీస్ నోట్ 100 రూపీస్ నోట్, 10,000 10,000, 20,000 20,000 కదా. ఏం మార్పు ఉంటుంది? కానీ దాని నుంచి వచ్చే గూడ్స్ అనేవి మారిపోతాయి సార్. ఏం మారిపోతాయి? పర్చేసింగ్ పవర్ మారిపోతుంది, అంతేనా? ఎకనామిక్స్ దీని ఏమంటాం? పర్చేసింగ్ పవర్ అంటాం. రైట్, పర్చేసింగ్ పవర్ మారడానికి రీజన్స్ ఏమైనా చెప్పగలవా? మనీ ఎందుకు వాల్యూ మారిపోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, నీ దగ్గర నుంచి నేను 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను, 1 lakh, ఓకేనా? 1 year తర్వాత ఇస్తా అన్నాను. 1,00,000 రూపాయలు అప్పు 1 year తర్వాత మళ్ళీ తిరిగి నీకు ఇచ్చేస్తాను, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నాను. నువ్వు నాకు అప్పు ఇచ్చావు, నేను నీకు తిరిగి 1,00,000 రూపాయలు ఇస్తే ఒప్పుకుంటావా? అంతకన్నా ఎక్కువ ఇమ్మని అడుగుతావా? ఇంట్రెస్ట్ కావాలంటారు సార్. ఎందుకు? నేనే అడుగుతాను ఎందుకు అంటే 1 lakh ఇప్పుడు 1 lakh అంటే 0 టైంలో 1 lakh, ఆఫ్టర్ 1 year 1 lakh కాదంటావు నువ్వు. అందుకే నేను ఎక్స్ట్రా అడుగుతున్నావు. నీ 1 lakh నీకు ఇస్తానంటే నువ్వు ఒప్పుకోవట్లేదు, ఎక్స్ట్రా అడుగుతున్నావు. సో ఎక్స్ట్రా ఎందుకు అడుగుతున్నావు? రీజన్ ఇంట్రెస్ట్ అంటున్నావు. ఓకే, ఆ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ అనే పేరు పెట్టావు, రీజన్. సో వై, ఎందుకు అడుగుతున్నా ఎక్స్ట్రా? రీజన్స్ ఏమైనా చెప్పగలవా? ఎక్స్ట్రా అడగాలంటే ఏదో రీజన్ ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ 1,00,000 నీకు ఇచ్చేస్తాను, నేను హ్యాపీ కదా, సరిపోద్ది కదా. నువ్వు ఎందుకు నన్ను ఎక్స్ట్రా అడుగుతున్నావు? రాఘవేంద్ర, అతనికి ఇచ్చే బదులు వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది సార్. ఫస్ట్ థింగ్, 1 lakh మీకు ఎందుకు ఇస్తారు ఇవ్వడం? నేను తీసుకెళ్లి బ్యాంక్ లో వేసుకుంటాను 1 lakh ని. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా, కొన్ని ఇంకా ఎక్స్ట్రా మనీ వస్తుంది కదా. సో దాన్ని ఏమంటావు? నన్ను వేరే ఆల్టర్నేటివ్ తీసుకోకుండా నీకు ఇచ్చాను కదా, దీన్ని ఏమంటాం? ఆపర్చునిటీ. వెరీ గుడ్, ఆపర్చునిటీ కాస్ట్. ఇది ఒక రీజన్. నా 1 lakh ని నేను వేరే ఆపర్చునిటీకి వాడుకోకుండా మీకు ఇస్తున్నాను కదా, సో ఆ రీజన్ నాకు ఎక్స్ట్రా ఇవ్వండి, ఓకేనా? రైట్, ఇంకా రీజన్స్ రఘురామ్, ఇంకేమైనా రీజన్స్ చెప్పగలరా? ఆపర్చునిటీ కాస్ట్ ఒకటే రీజనా? రిస్క్ ఉంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను తిరిగి ఇవ్వకపోతే డబ్బులు, అంతే కదా. సో మీరు తిరిగి ఇస్తారో లేదో నాకు నమ్మకం లేదు, అయినా మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు నాకు ఎక్స్ట్రా ఇవ్వండి అని అడగచ్చా లేదా?
ఎస్ సార్. రిస్క్. వెరీ గుడ్. ఇంకా ఇన్ఫ్లేషన్ సార్, వాల్యూ తగ్గిపోవచ్చు. ఏదన్నా 1 year తర్వాత వాల్యూ ఆఫ్ మనీ తగ్గిపోవచ్చు కదా ఇన్ఫ్లేషన్ వల్ల. టైం మారే కొద్ది ఎప్పుడు ఒకేలాగా అన్ని ఉండవు కదా. సో అది కూడా ఒక రీజనే. టైం వాల్యూ ఆఫ్ మనీ, టైం వాల్యూ. అర్థమవుతుందన్న? సో నా దగ్గర ఉన్న డబ్బులు నేను బయట ఎక్కడైనా ఆపర్చునిటీ వదులుకున్నందుకు ఎక్స్ట్రా అడగచ్చు, రిస్క్ తీసుకున్నందుకు ఎక్స్ట్రా అడగచ్చు. ఇప్పుడున్న 1 lakh అప్పుడున్న 1 lakh సేమ్ పర్చేసింగ్ పవర్ ఉండదు కదా. టైం వాల్యూ, టైం మారడం వల్ల సో వాల్యూ అవుతుంది, చేంజ్ అవుతుంది. టైం వాల్యూ ఆఫ్ మనీ దీనివల్ల అవ్వచ్చు. ఇంకా రీజన్స్ ఎకనామిక్స్ మనం నేర్చుకుంటాం. ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రీజన్, రైట్ నా? ఇన్ఫ్లేషన్. సో ఎప్పుడు రేట్స్ మార్కెట్ లో ఉన్న వాల్యూస్ ప్రకారం సిచ్యువేషన్స్ బట్టి ఏమవుతాయి, వాల్యూస్ పెరిగిపోతూ ఉంటాయి నన్ను. సో దానివల్ల నా వాల్యూ 1 lakh కాదు. సో ఒక 1 lakh సేమ్ వాల్యూ నేను పర్చేస్ చేయలేను. సో ఇన్ఫ్లేషన్ ఇస్ వన్ ఆఫ్ ది రీజన్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ లిక్విడిటీ రీజన్. లిక్విడిటీ రీజన్. ఈ అన్ని రీజన్స్ వల్ల, లిక్విడిటీ అంటే జనరల్ క్యాష్ నాన్న, ప్రతిదీ క్యాష్ లో మనకు దొరకదు. క్యాష్ అంత ఈజీగా ఎప్పుడు దొరకదు. అర్థమవుతుందా? సో మరి లిక్విడిటీ, క్యాష్ అని ఫ్లో ఆఫ్ లిక్విడిటీ నీకు ఇచ్చాను. నా దగ్గర ఉండాల్సిన లిక్విడిటీ నీకు ఇచ్చాను. సో నా లిక్విడిటీ నేను ఆపుకోవడం వల్ల నాకు బిజినెస్ లాస్ కదా. నా లిక్విడిటీ క్యాష్ ఎఫెక్ట్ అనేది నాకు తగ్గుతుంది కదా. సో రీజన్. సో ఈ డిఫరెంట్ రీజన్స్ వల్ల నేను ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతున్నాను. ఆ ఎక్స్ట్రా అమౌంట్ నేను అంటున్నాను ఇంట్రెస్ట్ అంటాను. అర్థమవుతున్నాను? సో ఒక మనీ, ఒక అమౌంట్ తీసుకున్నప్పుడు అప్పు, సో నేను 1 year తర్వాత టైం తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year అనుకుంటే, సో ఎక్స్ట్రా 1 lakh అన్నా 1 year కి 1 year తర్వాత 1 lakh కాదు కొంచెం ఎక్కువ ఇవ్వండి అడిగా. ఆ ఎక్స్ట్రా ని ఇంట్రెస్ట్ అని పేరు పెట్టుకున్నాం, రైట్? సో ఎందుకు ఎక్స్ట్రా అడుగుతున్నాను అడిగితే, సో రీజన్స్ చెప్తున్నాను. ఈ వన్ ఆఫ్ ది రీజన్స్, ఈ ఎక్స్ట్రా అమౌంట్ లో వన్ ఆఫ్ ది రీజనే టైం వాల్యూ ఆఫ్ మనీ. అదే చాప్టర్ కి పేరు కింద పెట్టాడు. ఓకేనా? సో దీనికి ఇంతకు ముందు ఓల్డ్ సిలబస్ లో అయితే కనుక ఇంట్రెస్ట్ అని ఉండేది ఈ చాప్టర్ పేరు, రైట్ అన్న? సో ఇప్పుడు అది ఇంట్రెస్ట్ కి రీజన్స్, వన్ ఆఫ్ ది రీజన్ టైం వాల్యూ. కాబట్టి టైం మారుతున్నప్పుడు వాల్యూని కన్సిడర్ చేస్తే ఎలా, ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా కూడా టైం చేంజ్ అయినప్పుడు వాల్యూస్ ని ఎలా కన్వర్ట్ చేయాలి, అలాంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అందుకే ఈ టాపిక్ పేరు టైం వాల్యూ ఆఫ్ మనీ అని చెప్తున్నాను నేను. ఓకేనా? అందరికి ఇది అర్థమైందా ఫస్ట్? రైట్. సో ఇప్పుడు ది బేసిక్ థింగ్ నా. సో ఎందుకు టైం వాల్యూ ఆఫ్ మనీ అని చాప్టర్ పేరు పెట్టాడు. సో మనకి నిజంగా నేర్చుకుంటుంది ఏంటంటే కనుక ఇంట్రెస్ట్. సో వై ఇంట్రెస్ట్, వై ఎక్స్ట్రా పేమెంట్ అని అడిగితే ఈ రీజన్స్, వన్ ఆఫ్ ది రీజన్స్ టైం వాల్యూ ఆఫ్ మనీ. సో దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా వెళ్తాం, రైట్? సో ఫస్ట్ దీనిలో చాలా మంది మీరు ఇంటర్మీడియట్ లో గట్రా నేర్చుకుని ఉంటారు. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్. 2 కేటగిరీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒకటి సింపుల్ ఇంట్రెస్ట్ అంటారు, రెండోది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. ఇవి రెగ్యులర్ థింగ్స్ అండి. ఫస్ట్ అవి బేసిక్ గా నేర్చుకోవాలి. ఇవి నేర్చుకున్న తర్వాత కాన్సెప్ట్, రియల్ కాన్సెప్ట్ లోకి మనం వెళ్తాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది ఇంట్రెస్ట్ టాపిక్ కొన్ని డెఫినేషన్స్ చెప్తానన్నా. సో అందరూ మీ టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. ఇంపార్టెంట్ డెఫినేషన్స్ నేను రాస్తాను. అవకాశం ఉంటే నోట్స్ రాసుకోండి, లేదా టెక్స్ట్ బుక్ లో అబ్జర్వ్ చేయండి, చేసి చెక్ చేసుకో. ఫస్ట్ వన్, టర్మ్స్ ఎప్పుడు గుర్తుండాలి. ఎందుకంటే మన ఫ్యూచర్ లో ప్రతి ఫార్ములాకి టెర్మినాలజీ ప్రకారం మన ఫార్ములాస్ రాస్తాం. సో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టర్మ్ ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ రిఫర్స్ టు ఇనీషియల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక యజ్ఞేష్ తో మాట్లాడినప్పుడు అన్నాను, యజ్ఞేష్ దగ్గర నుంచి 1 lakh అప్పు తెచ్చుకున్నాను కదా. ఆ 1 lakh ఇనీషియల్ గా, స్టార్టింగ్ ఇనీషియల్ గా నాకు ఇచ్చిన అమౌంట్ మనం అనాలి ప్రిన్సిపల్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇనీషియల్ వాల్యూ మీద నేను ఎక్సెస్ అడుగుతున్నాడు కదా నన్ను యజ్ఞేష్ ఇందాక ఎగ్జాంపుల్ ప్రకారం. సో ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తున్నప్పుడు ఎంత రేట్, ఎంత ఎక్స్ట్రా ఇస్తాం అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆ రేట్ ని మనం అంటాం, ఎక్స్ట్రా ఇచ్చే అమౌంట్ ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాం. ద రేట్ at which interest is charged. Next one, interest. సో ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఎక్స్ట్రా అమౌంట్. ఇందాక అనుకున్నాం కదా, ఇనీషియల్ అమౌంట్ కన్నా ఎక్స్ట్రాగా పే చేస్తున్నాం అనేది అర్థం.
it is the price paid by a borrower for use of lender's money. సో అప్పిచ్చిన వాడి మనీ మనం తీసుకున్నాం. బారోవర్ అంటే తీసుకున్నాను, లెండర్ అంటే అప్పిచ్చిన వాడినా. సో ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు మన ఎక్స్ట్రా ప్రైస్ పెయిడ్, మనం వాడికి ఎక్స్ట్రాగా ఎంత పే చేస్తామో ఫర్ యూజ్, వాడి మనీని మనం యూజ్ చేసుకున్నందుకు ఎంత ఎక్స్ట్రా పే చేస్తామో దాన్ని మనం అంటాం ఇంట్రెస్ట్ అంటాం. సో ఇది ఎంత పే చేయాలనేది వాడు డిసైడ్ చేసే రేట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. రైట్, నెక్స్ట్ వర్డ్ accumulated amount ఆర్ ఇంకా పేర్లు ఉంటాయని జాగ్రత్తగా అర్థం చేయాలి. బ్యాలెన్స్ అంటాడు కొన్ని కొన్నిసార్లు, ఆర్ అమౌంట్ అని కూడా అనొచ్చు. అమౌంట్ అన్నా అక్యుములేటెడ్ అమౌంట్ అన్నా బ్యాలెన్స్ అన్నా ఒకటే. సో వాట్ ఈస్ ద అమౌంట్ అంటే సింపుల్ అని. సో ఇనీషియల్ గా 1,00,000 రూపాయలు ఇచ్చాడు, ఎక్స్ట్రా 10,000 ఇస్తానని చెప్పాను 1 year తర్వాత. సో నాకు ఫైనల్ అమౌంట్ ఎంత వస్తుంది? 1,10,000. సో సింపుల్ అక్యుములేటెడ్ అమౌంట్ అంటే ఏంటి? ఫైనల్ అమౌంట్, final value of investment. You can say the final value of investment. So ఇవి 4 terms అనే బేసిక్ టర్మ్స్, 4 తెలియాలి అందరికి ఫస్ట్. సో వీటిని రిప్రజెంట్ చేయడానికి కొన్ని లెటర్స్ కూడా వాడతాడో మనం నేర్చుకుందాం. ప్రిన్సిపల్ ఇది ఇనిషియల్ అమౌంట్, ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా అమౌంట్ పెయిడ్ బై ది బారోవర్ ఫర్ యూజ్ ఆఫ్ లెండర్స్ మనీ, అక్యుములేటెడ్ అమౌంట్. సో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఫైనల్ అమౌంట్ ఎంతైతే అవుతుందో పే చేయాల్సింది దాన్ని మనం అంటాం అక్యుములేటెడ్ అమౌంట్ అని అంటాం. లేదా దానికి ఇంకో పేరు బ్యాలెన్స్ అంటాం, దానికి ఇంకో పేరు అమౌంట్ అంటాం. ఇప్పుడు మనం నేర్చుకున్నాను ఇంట్రెస్ట్ లో కేటగిరీస్, 2 categories ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇవన్నీ నన్ను 10th క్లాస్ వీటిలో నేర్చుకున్నవే. వీటి మీద ఎక్కువ స్ట్రెస్ చేయను నేను, మీకు ఐడియా ఉన్న విషయాలు. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత రియల్ కాన్సెప్ట్ లోకి వెళ్తాం. సో అప్పటి వరకు ఇవి బేసిక్ థింగ్స్ మీ జనరల్ గా చెప్తాను. వీటిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పెద్ద క్రిటికల్ థింగ్స్ కావు ఇవన్నీ, ఆల్రెడీ మీరు స్కూలింగ్ లో అలాగే ఇంటర్మీడియట్ లో కూడా నేర్చుకుని ఉంటారు. సో ఫస్ట్ కేటగిరీ సింపుల్ ఇంట్రెస్ట్. It is the interest computed on the principal for the entire period of borrowing. So it is the interest computed on the principal for the entire period of borrowing. So basic things ఇవి. సో దీని ఫార్ములా రాస్తున్నాను. ఇంట్రెస్ట్ ని ఐ అంటాం నేను. ఫస్ట్ టోటల్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసే వర్డ్ ఐ నన్. ఐ ఈక్వల్స్ టు పి ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ అంటాం, టర్మ్ పీరియడ్ టీ అంట. సో ఫార్ములా ఈస్ PIT. I equals to PIT is the formula for simple interest, basic formula. Amount, future లో అమౌంట్ ఎంత అవుతుందంటే ఇనిషియల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రెండు కలిపి ఫ్యూచర్ లో ఎంత అమౌంట్ ఇస్తామో దాన్ని అమౌంట్ అంట. సో దీన్ని మళ్ళీ ఇంకొకలా రాసుకోవచ్చు, P ప్లస్ ఐ అంటే టోటల్ ఇంట్రెస్ట్, అదే వస్తుంది PIT అవుతున్నాను. సో రెండిట్లో కామన్ గా P ఉంది కాబట్టి డైరెక్ట్ గా అమౌంట్ అంటే 1 ప్లస్ IT అని క్యాలిక్యులేట్ చేసేయచ్చు. టెక్నిక్ ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. అందరూ నోట్ చేయండి, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను అర్థమవుతుంది.
మా అందరికి టెర్మినాలజీ అర్థమవుతుంది కదా. సో ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ బేసిక్ క్యాలిక్యులేషన్ అని చాలా సార్లు మనం ఈవెన్ పార్ట్నర్షిప్ చాప్టర్ లో కూడా నేర్చుకుంటే అకౌంట్స్ లో. సో ప్రిన్సిపల్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ వీళ్ళు మల్టిప్లై చేస్తే మూడింటి మనకి వస్తున్న టోటల్ ఇంట్రెస్ట్ I ఈక్వల్స్ టు పిఐటి దట్ ఫార్ములా. నేను వీటి యొక్క నోటేషన్స్ ఎలా అనేది చెప్తున్నాను నేను. సో ప్రిన్సిపల్ పి అనాలి, ఇంట్రెస్ట్ ఐ అనాలి, టైం పీరియడ్ టీ అనాలి. సో లెటర్స్ ఎలా ఉంటే ఇన్స్ట్రుమెంట్ లో అలా మనం నేర్చుకోవాలి. సో I ఈక్వల్స్ టు పిఐటి. సో ఏ అంటే అమౌంట్ అక్యుములేటెడ్ అమౌంట్ ఆర్ బ్యాలెన్స్ అంటాం. సో ఇనిషియల్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కల్పిస్తాడు. సో పి ప్లస్ పిఐటి. సో పి ఇంటూ 1 ప్లస్ ఐటి కామన్ డైరెక్ట్ ఫార్ములా, రైట్. సో ఎగ్జాంపుల్ అర్థం కోసం చేస్తాం. సాయి ఆదిత్య సో క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకోవచ్చు. నేను రాసిన ఎగ్జాంపుల్ కి నువ్వు ఆన్సర్ చెప్పొచ్చు. చాలా ఈజీ థింగ్ కదా ఇది. రైట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ బి ఇద్దరు ఉన్నారు, ఓకేనా. సో ఏ బి దగ్గర నుంచి అప్పు తీసుకున్నాను, 1 lakh అమౌంట్ తీసుకున్నాడు. దీన్ని ఏమంటాం? 1 lakh ని ప్రిన్సిపల్ అంటాం. సో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అని చెప్పాడు. టైం పీరియడ్ 3 years అన్నాడు. సో వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? సింపుల్ ఇంట్రెస్ట్ అని క్వశ్చన్ అడిగాడు. సాల్వ్ చేయొచ్చా దీన్ని? బేసిక్ క్వశ్చన్ చెప్పే ఆన్సర్ అంతది. ఎలా చేయొచ్చు సాల్వింగ్? 1 lakh into 10 into 10% into 3 years. సో అప్పుడు ఎంత అవుతుందన్న? 30 lakhs. 30,000. Yes sir. 30 lakhs 30,000. ఓకేనా? Yes sir. సరే మరి ఆలోచన ఈజీగా చెప్పేసాక నేను క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్పు. Yes. సో మరి ఫస్ట్ ఇయర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ కి ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 1 year కి 30,000. ఫస్ట్ ఇయర్ కి 30 వస్తుందా? 10,000 sir. 10,000 అంటే ఈ 30,000 3 years కదా మరి. సో ఫస్ట్ ఇయర్ కి ఎంత? 10,000. సెకండ్ ఇయర్ లో ఎంత వస్తుంది? 10,000. 10,000. థర్డ్ ఇయర్ లో ఎంత వస్తుంది? 10,000. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదే. ఏంటి చెప్పు? అన్ని ప్రతి ఇయర్ సేమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. If principal doesn't change, then interest, ఏ ఇంట్రెస్ట్ అనేది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ is same for every year. ఓకే, ఫస్ట్ పాయింట్ అర్థమైందా? Yes sir. సింపుల్ అంటే సేమ్ ఫర్ ఎవ్రీ ఇయర్. కానీ ఎప్పుడు అబ్జర్వ్ చేయి, ప్రిన్సిపల్ డస్ నాట్ చేంజ్, ప్రిన్సిపల్ మారకపోతే. Yes. మరి రెండో క్వశ్చన్ అడుగుతాను, ఆదిత్య కాన్సన్ట్రేట్ చేయి. Yes. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నాను, నేను ఫస్ట్ ఇయర్ లో 10,000 కదా ఇంట్రెస్ట్. Yes sir. ఫస్ట్ ఇయర్ ఇంటికి బ్యాలెన్స్ ఎంత? 1,10,000. 1,10,000. 1 lakh ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 10,000, 1,10,000 కదా. Yes sir. మరి నేను సెకండ్ ఇయర్ లో ఇంట్రెస్ట్ ని ఎందుకు నేను 10,000 మీద కట్టలేదు? అంటే 1 lakh మీద సెకండ్ ఇయర్ లో కూడా ఇంట్రెస్ట్ కట్టాను కదా నేను. అంటే మళ్ళీ సెకండ్ ఇయర్ లో ఇంట్రెస్ట్ ఎంత అంటే నువ్వేమన్నావు? 1 lakh into 10% into 1 year వేసావు సెకండ్ Yes ఇయర్. sir. Yes sir. 2 years ఇంట్రెస్ట్ అంటే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 1 lakh into 10% into 1 కదా. Yes sir. అంటే ఎవ్రీ ఇయర్ 10,000 అన్నాం కదా ఇందాకే. Yes sir. మరి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ లో ఏమో 10,000 వచ్చింది కదా. మరి సెకండ్ ఇయర్ దగ్గర ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఎంత ఉంటాయి? 1,10,000. ఇప్పుడు 1 lakh 10 మీద కదా సింపుల్ ఇంట్రెస్ట్ కట్టాలి. అంటే అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. అది అడుగుతున్నాను కదా, ఎందుకు కట్టలేదు మనం? ఒక అజంప్షన్ తీసుకుంటున్నాను, రైట్. అజంప్షన్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ విత్డ్రాన్. ఓకేనా? Yes sir. ఇది అజంప్షన్ అంటే ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. ఫస్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 10,000 కదా. 10,000. 10,000 మనం ఉంచాం వాడి దగ్గర, విత్డ్రా చేసేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లో 1 lakh చేశాను అనుకో, 10,000 తీసేస్తానని అజంప్షన్ తో ముందుకు వెళ్తాను. తీసినా తీయకపోయినా ఓకే, అది మన ఇష్టం. కానీ ఒకవేళ తీసేస్తే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అప్పుడు 1 lakh మీద మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. Yes sir. అదనమాట పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? ఆ ఇంట్రెస్ట్ అక్కడే ఉంది అంటే దాని మీద కూడా ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కట్టాలి. అప్పుడు ఏ కాన్సెప్ట్ అయిపోద్ది నువ్వు అన్నట్టు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. వెరీ గుడ్ పాయింట్, అర్థమైంది అని చెప్తాను నేను. అజంప్షన్ మీద వెళ్తుంది అనమాట. అజంప్షన్ ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా మనం ఏం చేస్తాం? విత్డ్రా. సో ఉండదు అక్కడ ఇంట్రెస్ట్. సో అక్కడ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమన్నమాట. Okay sir. ఓకేనా?
ఓకే సార్. రైట్ నోట్ చేసుకో, ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి. ఓకే సార్. ఎనీ డౌట్స్? ఇంట్రెస్ట్ నా ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ ఈజ్ విత్డ్రా. మా విత్డ్రా అనేది అసంప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30,000 కట్టామంటే 30,000 ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా. అంటే ఫస్ట్ ఇయర్ లో 10,000 వస్తుంది, సెకండ్ ఇయర్ లో 10,000 వస్తుంది, థర్డ్ ఇయర్ లో 10,000 వస్తుంది, మొత్తం కలిపి 30,000 వస్తాయని చెప్తున్నాం అంతే. అంతేగాని 30,000 అక్కడే ఉన్నాయి, 1 lakh తో పాటు ఉన్నాయని మన అసంప్షన్ తీసుకోవట్లేదు. ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ విత్డ్రా అంటాం. అట్లా 30,000 ఇంట్రెస్ట్ విత్డ్రా చేస్తానని అంటాం. ప్రిన్సిపల్ విత్డ్రా చేయలేదని అర్థం. ఒకవేళ ప్రిన్సిపల్ కూడా విత్డ్రా చేస్తానని ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ విల్ చేంజ్. సో ఎందుకంటే ప్రిన్సిపల్ డస్ నాట్ చేంజ్ అయితేనే ఇంట్రెస్ట్ ఏముంటుందన్న, లేకపోతే ఇంట్రెస్ట్ ఏమవచ్చు మారిపోయే అవకాశం ఉందన్న. రైట్, అర్థం అవడం కోసం ఇంకొక ఎగ్జాంపుల్. ప్రిన్సిపల్ ఇనిషియల్ గా 1,00,000 రూపాయలు తీసుకున్నాం నాన్న. ఇంట్రెస్ట్ రేట్ ఏమో 10% అన్నాడు. ఫస్ట్ ఇయర్ లో 20,000 నా ప్రిన్సిపల్ అప్పు తీసుకున్నాను కదా, 20,000 రీపే చేసేస్తాను. ప్రిన్సిపల్ 20,000 రీపే చేస్తాను. మళ్ళీ అబ్జర్వ్ చేయాలి, ఇది వితౌట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ కాకుండా. సో నేను ఒక దగ్గర నుంచి 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను నాన్న. ఫస్ట్ ఇయర్ ఇంటికి 20,000 రీపే చేస్తాను అంతే. మళ్ళీ సెకండ్ ఇయర్ లో ఇంకో 20,000 రీపే చేస్తాను వితౌట్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ లో బ్యాలెన్స్ రీపే చేస్తాను. క్వశ్చన్ అర్థమైందో లేదో చూడండి ఫస్ట్ అందరికి. నా దగ్గర ప్రిన్సిపల్ 1,00,000 రూపాయలు ఉంది, అప్పు తెచ్చుకున్నాం, లోన్ తీసుకున్నాను, ఇంట్రెస్ట్ రేట్ 10%. ఫస్ట్ ఇయర్ ఇంటికి 20,000 రీపే చేస్తాను వితౌట్ ఇంట్రెస్ట్. అంటే దీనిలో కలవలేదు నాన్న. ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఇవ్వను కదా, ఇంట్రెస్ట్ ఇస్తాను కానీ 20,000 లేదు దాన్ని. సో నాట్ ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్. వితౌట్ అంటే నా ఉద్దేశం నాట్ ఇన్క్లూడింగ్ ఇంట్రెస్ట్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంట్రెస్ట్ నాట్ ఇంక్లూడెడ్, ఓకేనా. సెకండ్ ఇయర్ లో 20 పే చేస్తాను, థర్డ్ ఇయర్ లో బ్యాలెన్స్ కూడా పే చేస్తానంట. ఇంట్రెస్ట్ కాకుండా ప్రిన్సిపల్ గురించి నేను మాట్లాడాను. సో ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ నాన్న, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత, అమౌంట్ ఎంత పే చేస్తాను, ఇది క్వశ్చన్. ఓకేనా. నేను అడిగిన ప్రశ్న చెప్పాలి, అందులో కాదు. డిసైడ్ చేయండి. ప్రాబ్లమా? మా డిసైడ్ చేయండి. వాయిస్ వినబడుతుందా? చెప్పినా నాకు దీని ఆన్సర్ చెప్పు. మళ్ళీ చెప్పనా? రిపీట్ చేయండి సార్. ప్రిన్సిపల్ 1 lakh నాన్న, ఇంట్రెస్ట్ రేట్ 10% నాన్న. ఫస్ట్ ఇయర్ ఎండ్ లో 20,000 రీపే చేస్తాము, సెకండ్ ఇయర్ ఎండ్ లో 20,000 రీపే చేస్తాము, థర్డ్ ఇయర్ లో రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా రీపే చేస్తాను. నేను చెప్పింది ప్రిన్సిపల్. ఓకేనా. సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ లో రీపేమెంట్ ఎంత చేస్తాం, ఫస్ట్ ఇయర్ ఎంత రీపే చేస్తాము చెప్పు అని అడుగుతాను నేను. ఫస్ట్ ఇయర్ ఎంత ఫస్ట్ ఇయర్ ఫుల్ మీద కట్టాలి కదా. అంతే కదా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఇంకా రీపేమెంట్ జరగలేదు, అంటే 1 lakh యూజ్ చేసుకున్నాం కాబట్టి. సో 1 lakh ఫుల్ అమౌంట్ మీద కట్టాలి. 1 lakh into 10% into 1 year, అంతేనా? అంటే 10,000 నన్ను కదా. మొత్తం పేమెంట్ ఎంత చేస్తాం వాడికి? 10,000 ఇంట్రెస్ట్ కదా, సో అప్పు 1 lakh కదా, సో రీపేమెంట్ ఎంత చేస్తాను? 10,000 ఇంట్రెస్ట్ పే చేస్తాను. మరి 1 lakh లో ఎంత పే చేస్తాను ఇక్కడ? ఆల్రెడీ 20 రీపే చేస్తాను కదా నాన్న. సో కాబట్టి నేను రీపేమెంట్ ఎంత చేస్తానంటే, ఫస్ట్ ఇయర్ అందులో రీపేమెంట్ ఎంత చేస్తానంటే కనుక నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలన్నా జాగ్రత్తగా. 20,000 ప్రిన్సిపల్ ప్లస్ 10,000 ఇంట్రెస్ట్, 2 రీపే చేస్తానన్నా లెండర్ దగ్గరికి. బారోవర్ కదా నేను లెండర్ కి పే చేస్తాను. అంటే ఎంత పే చేస్తాను? 30,000 పే చేస్తాను. అర్థమవుతుందా? ఈ 30,000 ఏమనాలి? రీపేడ్ అమౌంట్ ఇస్ నోన్ యాజ్ ఇన్స్టాల్మెంట్ అంటాం. ఓకేనా. సో రీపేమెంట్ అమౌంట్ ఇస్ నోన్ యాజ్ ఇన్స్టాల్మెంట్. ప్రిన్సిపల్, సమ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రిన్సిపల్, సమ్ ఇంట్రెస్ట్ కలిపి మనం పే చేస్తే దాన్ని ఏమనాలి? ఇన్స్టాల్మెంట్. పాయింట్ నెంబర్ 3, ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ ఈక్వల్స్ టు పార్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ లో కొంత పార్ట్ ప్లస్ ఇంట్రెస్ట్, సమ్ ఇంట్రెస్ట్, సమ్ పోర్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్. టోటల్ ఇంట్రెస్ట్ కాదు కదా, ఫస్ట్ ఇయర్ ఒకటి అయింది, అవునా కదా? సరే, ఇప్పుడు నీకు ఇది అర్థమైంది కదా. సెకండ్ ఇయర్ చెప్పు. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి?
80,000 అనుకుంటా. అంతే కదా, నన్ను అనుకోవడం ఏముంది, 1 lakh లో 20 రీపే చేస్తాం కదా. 80,000 1,20,000 repayment. 80,000 రైట్, 80,000 ఇంటూ 10% ఇంటూ 1 10% year, సో into దట్ ఈక్వల్స్ టు 1. 8,000. ఓకేనా? Yes, sir. రైట్. ఇన్స్టాల్మెంట్ ఎంత? 20,000 plus 8,000. 20,000 సెకండ్ ఇయర్ లో వేస్తాం, 20 ప్లస్ 8 దట్ 8. ఈక్వల్స్ టు 28,000. సో ఈ పాయింట్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్రెస్ట్ ఇస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్, ఇక డెఫినేషన్ ఏం చెప్పాడు, ఇంట్రెస్ట్ ఇస్ కంప్యూటెడ్ ఆన్ ప్రిన్సిపల్ Principal అన్నాడు. amount. కానీ యాక్చువల్ గా దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే ఇట్ ఇస్ కాల్డ్ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్, ఇట్స్ నాట్ ప్రిన్సిపల్. అవుట్ స్టాండింగ్ అంటే Next. బ్యాలెన్స్, ఇంకా balance. బ్యాలెన్స్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో 1 lakh ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్, సెకండ్ ఇయర్ లో అవుట్ స్టాండింగ్ 80,000. 8,000. అర్థమవుతుంది కదా? సో థర్డ్ ఇయర్ Yes, అవుట్ sir. స్టాండింగ్ ఎంత ఉంటుంది? 60. అంతే కదా. సో 1 lakh లో Yes, sir. 40, 20 పోయింది 40, 60 మీద 10% అంటే ఎంత? 6. 60,000. 60,000 మీద 10% అంటే 6,000, అంతేనా కదా? Yes, sir. సో అప్పుడు ఎంత పేమెంట్ చేస్తాం ఇన్స్టాల్మెంట్? 66,000. 6,000. Balance last. బ్యాలెన్స్ అయిపోయింది. సమ్ పాయింట్ క్లియరేనా? Yes, sir. రైట్ అండ్ సో ఓవర్. థ్యాంక్ యూ. సో ఇది నా సింపుల్ ఇంట్రెస్ట్ ఓవరాల్ కాన్సెప్ట్. సో అర్థం చేసుకోవాల్సిన విషయాలన్నీ కూడా నేను ఒక పేజ్ లో నీట్ గా రాశాను, అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ థింగ్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఫార్ములా ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ ఇంటూ టైం పీరియడ్ అనేది దట్స్ కరెక్ట్ ఫార్ములా. కానీ అర్థం చేసుకోవాల్సిన విషయం, ప్రిన్సిపల్ అంటే బ్యాలెన్స్, ఎంత ప్రిన్సిపల్ అంటే అంత. ఎందుకంటే కొన్నిసార్లు ప్రిన్సిపల్ కూడా రీపే చేయొచ్చు అన్న. సో కాబట్టి ద ప్రిన్సిపల్ ఫస్ట్ అవుట్ స్టాండింగ్ ప్రిన్సిపల్. ఇఫ్ నథింగ్ ఈస్ పెయిడ్, ప్రిన్సిపల్ ఈస్ సేమ్, ప్రిన్సిపల్ డస్ నాట్ చేంజ్ అండ్ ప్రిన్సిపల్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీ ఇయర్, అప్పుడు మాత్రమే సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ సేమ్ ఫర్ ఎవ్రీ ఇయర్. అదర్వైజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్. ఫస్ట్ ఇయర్ లో సింపుల్ ఇంట్రెస్ట్ 10,000, ఎందుకంటే 1 lakh మీద. సెకండ్ ఇయర్ లో సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ 8,000, ఎందుకంటే 80,000 ప్రిన్సిపల్ మారిపోయింది కాబట్టి. ప్రిన్సిపల్ మారకపోతేనే ఇంట్రెస్ట్ ఏముంటుంది, అంతేగాని ప్రిన్సిపల్ మారినా కూడా ఇంట్రెస్ట్ ఏముంటుంది అనుకుంటే అది మోసపోయినట్టే. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్ సేమ్ ఇఫ్ ఓన్లీ వెన్ ద ప్రిన్సిపల్ ఈస్ సేమ్. ఇఫ్ ఇట్ డస్ నాట్ పెయిడ్, the portion of the principal is not paid. Clear concept? Any doubts? చెక్ చేసుకోండి. ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు విత్డ్రా చేస్తాం అనేది అజంప్షన్, దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇన్స్టాల్మెంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి చేసి దాన్ని ఇన్స్టాల్మెంట్ అంటాం. సో ఓవరాల్ గా మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది బేసిక్ గా ఈజీ థింగ్, కానీ కొంచెం ఆలోచించుకోవాలని ఇంపార్టెంట్ థింగ్స్, ఇలా రివర్స్ వర్కింగ్ లో క్వశ్చన్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటాయి అన్ని యాంగిల్స్ నేను చెప్తున్నాను, అందుకనే. సో ఈ ఫార్ములా, అమౌంట్ ఫార్ములా మనం ఎప్పుడు కూడా కనిపెట్టాలి అంటే ప్రిన్సిపల్ మారకూడదు. ప్రిన్సిపల్ సేమ్ ఉంటేనే మనం చేయగలం. ఈ ఫార్ములా డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ అంటే అమౌంట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో 3 lakhs 30,000 ప్లస్ 1 lakh 1,30,000 సో 1,30,000 డైరెక్ట్ గా ఈ ఫార్ములా ద్వారా వచ్చేస్తుంది అమౌంట్. సింపుల్ ఇంట్రెస్ట్ 30 ప్లస్ ప్రిన్సిపల్ 1 lakhs, రెండు కలిపి 1,30,000. సో 1,30,000 అనే అమౌంట్ ఈ ఫార్ములాలో వస్తుంది. కానీ ఇలా ఎప్పుడు వస్తుంది, ఈ 1 lakh అనేది ఫస్ట్ ఇయర్ లో ఉంది, సెకండ్ ఇయర్ లోనే 1 lakh ఉంది, థర్డ్ ఇయర్ లోనే 1 lakh ఉంది. కాబట్టి ఎవరి ఇయర్ ఇంట్రెస్ట్ ఏమొచ్చింది, 10,000 10,000 30,000 10,000 టోటల్ 30,000 అయింది. రైట్ ప్రోగ్రామ్ క్లియరేనా? ఎస్ సార్. ఓకే. మా ఈజీ థింగ్స్ కొంచెం ఆలోచన విధానం కొంచెం మారుస్తున్నానని, అంతకుమించి ఏం లే. కాన్సెప్చువల్ గా వెళ్ళడానికి ట్రై చేయండి. చాప్టర్ లాగా కొంచెం ప్రమాదకరం. సో మీరు చేయాల్సిన వర్క్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో ఆల్మోస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్న, 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎక్సైజ్ 4A ఉంది నాకు. సో వాళ్ళ వర్క్ ఇంట్లో చేయాల్సిన పని సింపుల్ ఇంట్రెస్ట్ లో 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్. అవి చెక్ చేసుకోండి, మీరు చేస్తే చేయండి, లేదా వెరిఫై చేసుకున్న ప్రాబ్లంలే. బట్ కానీ ఎక్సర్సైజ్ 4A మాత్రం అందరూ కంప్లీట్ చేయండి. మొత్తం 4A 10 క్వశ్చన్స్ ఉన్నాయి. దీనిలో కూడా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఉన్నాయి మొత్తం. సో అన్ని కంప్లీట్ చేయండి. 10th క్వశ్చన్ అనలేదా, తెలివితేటలు వాడకండి. 10 క్వశ్చన్స్, ఓకేనా? సో 10 క్వశ్చన్స్ 4A లో ఉన్న అన్ని బిట్స్ చేయాలి. అలాగే ఎగ్జాంపుల్స్ 10 అన్న టోటల్ 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని వాళ్ళ శివాల వర్క్ ఇది. శివాల మీరు ఇవన్నీ కంప్లీట్ చేసేసుకుంటే రేపు మీరు వాటిలో ఉన్న డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి.
రైట్ అండి. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్దాం. సెకండ్ వన్ అన్న కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ జాగ్రత్తగా రాయండి, నేను చెప్తున్నాను. It is the interest that accrues when earnings for each specified period of time added to the principal thus increasing the principal base on which subsequent interest is computed. చూసారా డెఫినేషన్. ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలని నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, కంగారు పడకుండా ఫస్ట్ జాగ్రత్తగా నేను చెప్పిన నోట్స్ రాయండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమేమి చెప్తున్నాడు, సో దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఐడెంటిఫై చేద్దాం. సో ఇట్ ఈస్ ద ఇంట్రెస్ట్ దట్ అక్రూస్ వెన్ earnings for the each specified period of time, earnings each specified period of time added to the principal. Interest that accrues, it is the interest that accrues when earnings for each period of time added to the principal, thus increasing the principal base. So principal base ni every time specified time accrue చేసుకుంటూ వెళ్తాము, యాడ్ చేసుకుంటూ వెళ్తాము, on which subsequent interest is computed. This is compound interest యొక్క definition, on which subsequent interest is computed. Right now, so formulas రాస్తాను, నీట్ గా ఫస్ట్ ఫార్ములాస్ నోట్ చేయండి. సో ఫార్ములాస్ తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ నేను మీకు చెప్తాను. Compound interest equals to అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఎప్పుడు ఫార్ములా ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ ఇస్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో దీనికి అమౌంట్ కి ఫార్ములా ఫస్ట్ వీడు క్యాలిక్యులేట్ చేస్తాను, ఎందుకంటే తర్వాత డిస్కస్ చేద్దాం. 1 + i హోల్ పవర్ n మైనస్ p. సో దీనిలో నుంచి నువ్వు అబ్జర్వ్ చేస్తే p ని కామన్ తీసుకుంటే ఇక్కడ p ఉంది, ఇక్కడ p ఉంది. 1 + i హోల్ పవర్ n మైనస్ 1 ఇస్ ద ఫార్ములా ఫర్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా p18 అని. ఇక్కడ ఫార్ములా అంత ఈజీ కాదు, p × 1 + i హోల్ పవర్ n మైనస్ 1 ఇది ఫార్ములా. ఓకేనా? సో దీనిలో ఉంది అమౌంట్ ఫార్ములా ఎక్కడ రాసాను, సో మళ్ళీ కావాలంటే రాస్తాను. అమౌంట్ ఫార్ములా ఏంటంటే కనుక అమౌంట్ ఈక్వల్స్ టు p × 1 + i హోల్ పవర్ n ఇది ఫార్ములా. సో అందరూ ఫార్ములా నోట్ చేయండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఈసారి నాతో పాటు క్యాలిక్యులేట్ చేయడానికి ఒక పర్సన్ కావాలి. ఎవరు తీసుకుందాము? రైట్.
రఘురామ్. ఎస్ సార్. ఒక్క నిమిషం అన్న. రైట్. సో రఘురామ్, ఎస్ సార్. సో చేద్దాం నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకుని సాల్వ్ చేస్తే కరెక్ట్ చెప్పు. సో అర్థం అవడం కోసం ఫస్ట్ అందరూ జాగ్రత్తగా ఎగ్జాంపుల్ ఫాలో అవ్వండి, తర్వాత ఫార్ములా ఆటోమేటిక్గా అదే అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో నేను ఇనిషియల్ గా ప్రిన్సిపల్ 1,00,000 రూపాయలు తీసుకున్నాను లోన్ అనుకో, యూ కెన్ సే ఇట్ ఈస్ అ ప్రిన్సిపల్. టర్మ్ 3 years అన్నాను, ఇంట్రెస్ట్ రేట్ 10% అన్నాను. ఓకేనా, ఇది నేను డేటా. రైట్. ఫస్ట్ కంపౌండ్ ఇంట్రెస్ట్, ఈసారి ఇంట్రెస్ట్ కంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ లో చాలా క్లియర్ గా చెప్పాను నన్ను. సో అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. రైట్. సో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది క్యాలిక్యులేట్ చేస్తే? రఘురామ్, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చెప్పు. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్, సో 1 lakh ప్రిన్సిపల్ ఇంటూ 10% ఇంటూ 1 year, అంతే కదా? 1 year. అంటే అందులో ఇంట్రెస్ట్ 10,000 సార్. 10,000. రైట్. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? సెకండ్ ఇయర్ 1,10,000 సార్. సో 1,10,000 అవుతుందని. సో ఎందుకు అవుతుందంటే 1 lakh ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 10 రెండు కలిపి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పు ఉన్నదని అర్థం, అంతే కదా? ఇంటూ 10% ఇంటూ 1 year, అంతేనా? ఎస్ సార్. ఇంట్రెస్ట్ 11,000. 11,000. రైట్. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 1,21,000. సింపుల్ అన్న, 1,21,000 మీద క్యాలిక్యులేట్. 1 10%. lakh ప్లస్ 10,000 ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ సెకండ్ ఇయర్ లో వచ్చిన 11,000. టోటల్ ప్రిన్సిపల్ అంతా మొత్తం అకౌంట్ లో డబ్బులు ఎంత ఉన్నాయి తప్పు. సో 1,21,000. సో దాని మీద 10% పే చేయాలి ఇంటూ 1 year. సో దట్ ఈక్వల్స్ టు 12,100. 21,000. 21,100 ఎందుకు? అంతే కదా? ఇంట్రెస్ట్ ఒక నుంచి 1,21,000 మీద అంటే ఇంట్రెస్ట్ sorry. సార్. ఇంట్రెస్ట్ ఎంత? 1,21,000. ఇంట్రెస్ట్ 1,21,000 మీద 10%. 12,100. సారీ, 12,100. అంతే కదా? రైట్. ఇది డెఫినేషన్ అన్న, జాగ్రత్తగా విను. రఘురామ్, నేను అడిగే క్వశ్చన్స్ కి సమాధానం జాగ్రత్తగా చెప్పు, ఓకేనా? ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డెఫినేషన్ దీనిలో వస్తున్నా. డెఫినేషన్ ఏం చెప్తున్నా అంటే ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ విత్ ఇంక్రీజ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో దట్ ద ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ యాడెడ్ టు every year principal. Interest is added to every year principal. Thus the principal base is changing. Adhe kada definition. Thus the principal base is increasing. So increase in principal base తీసుకుని then the subsequent interest is calculated. Subsequent interest, second year interest ఇలా calculate చేద్దాం. సో దీనిలో అబ్జర్వ్ చేయి రఘురామ్, కొన్ని అజంప్షన్స్, కొన్ని పాయింట్స్ ఉన్నాయి దీనిలో. నువ్వేమో ఐడెంటిఫై చేసావు, పాయింట్స్ చెప్పు. ఈ క్యాలిక్యులేషన్ లో పాయింట్స్. ఇంట్రెస్ట్ ఇయర్ అదే ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కి యాడ్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అది డెఫినేషన్ లోనే ఉంది, అదే ఐడెంటిఫికేషన్ ఉంది. కొత్త పాయింట్ ఏమో డెఫినేషన్ లో ఉంది కదా పాయింట్. టైమ్ సార్, టైమ్ ప్రతి ఇయర్ కి సేమ్ కదా సార్? రైట్. టైం ప్రతి ఇయర్ కి సేమ్ ఏముంది? 1 year. 1 year అని చెప్పామంటే అయితే రైట్. దీన్నే మనం అంటామన్నా ఎవ్రీ 1 year కి ఒకసారి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం కదా నాన్న. ఎవ్రీ 1 year ఇంట్రెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ తర్వాత యాడ్ చేస్తాం, మళ్ళీ సెకండ్ ఇయర్ తర్వాత యాడ్ చేస్తాం. అంటే ఎవ్రీ 1 year ఒకసారి నేను ఏం చేస్తాను? ఇంట్రెస్ట్ ని యాడ్ చేస్తాను.
కంపౌండ్ అంటే యాడింగ్ అండి. కంపౌండ్ అంటే సింపుల్ దాని మీనింగ్ యాడింగ్. సో కంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ని యాడ్ చేయడం. అలా నేను ఇంట్రెస్ట్ ని ఎడిషన్ ఎప్పుడు చేస్తాను? ఎవ్రీ ఇయర్ చేస్తున్నాను. అంటే దీన్ని మనం అంటాం యాన్యువల్ కంపౌండింగ్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? యాన్యువల్ కంపౌండింగ్ అంటాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ పాయింట్స్ రాస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నోట్ నెంబర్ 1, if nothing is specified, compound interest is calculated on an annual basis. యాన్యువల్ కంపౌండింగ్ చేస్తున్నాము అని అర్థం నాకు. అంతే కదా రఘురామ్, అర్థమైందా పాయింట్? ఎస్ సార్. రైట్. సో ఎడిషన్ అనేది ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దీనిలో ఎడిషన్ జరుగుతుంది కానీ ఎవ్రీ ఇయర్ అనేది అజంప్షన్. ఓకేనా? ఇంకో పాయింట్, నెక్స్ట్ ఇంకేమైనా పాయింట్. ఇంకేం లేవా కంపేర్ టు సింపుల్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్? రఘురామ్, ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ఏమవుతూ ఉంటుంది? పెరుగుతుంది. ఇంక్రీజ్ అదే అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఇంట్రెస్ట్ ఏముంటుంది? సేమ్ ఉంటుంది కదా. సేమ్. ఎస్ కదా, పాయింటే కదా. సో జాగ్రత్తగా అది కూడా నోట్ Yes, sir. చేస్తాను. ఎస్ సార్. ఇంట్రెస్ట్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఈజ్ ఇంక్రీజింగ్. మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్, ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ ప్రిన్సిపల్ డజంట్ చేంజ్. ఓకేనా? మారకూడదు కదా ప్రిన్సిపల్. 1 lakh కాకుండా 1 lakh కూడా విత్డ్రా చేస్తాం అనుకో, 1 lakh ఇన్స్టాల్మెంట్ ఎంత కొంత పే చేస్తాం అనుకో, అప్పుడు ఎవ్రీ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? మళ్ళీ మారిపోతుంది. ప్రిన్సిపల్ విత్డ్రా చేయకుండా సేమ్ ఉంటేనే ఎవ్రీ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? పెరుగుతూ వెళ్తుంది, ఇంక్రీజింగ్. రైట్? ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అయితే ఇప్పుడు ఈ ఫార్ములాస్ అనేవి వీటికి డెరైవేషన్ అండి, ప్రొసీజర్ కి డెరైవేషన్ అన్న. అంటే ఇప్పుడు దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ లో 1 lakh ఉంది ప్రిన్సిపల్, దాని మీద 10,000, రెండింటిని యాడ్ చేసి కట్టాం కదా. సో ఈ టెర్మినాలజీని ఉపయోగించి వాడు ఫార్ములాని డెరైవ్ చేస్తారు. సో డెరైవేషన్స్ మనకి రిక్వైర్మెంట్ కాదు. సో మీకు కావాలి అనుకుంటే యూ కెన్ లుక్ ఎట్ పేజ్ నెంబర్, నేను ఇక్కడ ఉంచున్నాను 4. డెరివేషన్స్ నార్మల్ థింగ్. 4.4 ఫార్ములా ఫర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? A1 అమౌంట్ ఎంత అంటే ప్రిన్సిపల్ ప్లస్ PY, ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్. సో P ఇంటూ 1+I. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ అంటే అమౌంట్ 1+I వచ్చిందని, అంటే 1 year కాబట్టి ఇంటూ T అంటే 1 అన్న. ఫస్ట్ 1 year కట్టాం కాబట్టి T అంటే 1 కాబట్టి T పోయింది, PI మాత్రమే మిగిలింది. సెకండ్ ఇయర్కి వచ్చేప్పటికి A2 అంటే A1 ప్లస్ ఇక్కడ వచ్చేటువంటి ఇంట్రెస్ట్, A1 మీద ఇంట్రెస్ట్, A1 ఇంటూ I. సో దట్ ఈక్వల్స్ A1 ఇంటూ 1+I స్క్వేర్ అవుతుంది అన్నది. సో A1 ఇంటూ 1+I, A1 అంటే P ఇంటూ 1+I ఆల్రెడీ ఇది దాన్ని. సో మళ్ళీ అబ్జర్వ్ చేస్తే P ఇంటూ 1+I హోల్ పవర్ 2 వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో 1 ఉంటుందన్న, 2 years అయితే 2 ఉంటుందన్న. అలాగే సేమ్ ప్రొసీజర్ అప్లై చేసి సో డైరెక్ట్ గా 3 అయితే 3 ఉంటుందన్న, అప్పుడు 10 years అయితే 10 ఉంటుందన్న, n years అయితే n ఉంటుందన్న. సో డైరెక్ట్ ఫార్ములా కనిపెట్టారు అనమాట. ఈ టెక్నిక్ ద్వారా ఏం చేశాడు? అమౌంట్ ఈక్వల్స్ టు P ఇంటూ 1+I హోల్ పవర్ n అన్నాడు. సో n అంటే ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు పవర్ లోకి వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఫార్ములా. సో ఈ డెరివేషన్స్ మనకు అవసరం లేదు. సో దీన్ని డైరెక్ట్ గా ఇక్కడ నేను రాస్తాను ఫార్ములా కింద. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్? సో మరి నాకు 3 ఏళ్ళకి కలిపి ఇంట్రెస్ట్ ఇక్కడ 10 + 11 + 12,100 3 years కాబట్టి ఈజీ కట్టామన్నా. ఇదే క్వశ్చన్ ఒక 20 years అడిగాడు అనుకో, 20 years క్యాలిక్యులేట్ చేయాలి కదా, అంత టైం వేస్ట్ వర్క్ ఎందుకు? సో దాని బదులు 20 years తర్వాత అమౌంట్ ఎంత ఉంటుందో కట్టేసి ప్రిన్సిపల్ ఇనిషియల్ గా ఉన్న అమౌంట్ కి ఇంట్రెస్ట్ ఇక్కడ యాడ్ అవుతుంది. 20 years తర్వాత అమౌంట్ ఎంత చూసి దాని నుంచి ప్రిన్సిపల్ తీస్తామనుకో, దాని ఆటోమేటికల్ ఇస్ ద టోటల్ 20 years ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. సో టోటల్ 20 years ఇంట్రెస్ట్ కావాలంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేయాలి. ఓకేనా? సో అమౌంట్ ఎంత అంటే 20 years తర్వాత అమౌంట్ ఎంత అంటే ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అదే ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి P ని కామన్ తీసామంటే ఇక్కడ మనం. సో P ఇంటూ 1+I హోల్ పవర్ n - 1.
ఎనీ డౌట్స్ చెక్ చేసుకోవాలి. రైట్ నా ఇంకొక చిన్న టాపిక్ కాంపోనెంట్స్ చిన్న విషయం ఉంది, అది చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అందరూ కూడా కంగారు పడకుండా వినండి. రైట్, ఈసారి నేను ఇంకొక పర్సన్ ని పిలుస్తాను. అభిషేక్. అభిషేక్, నాకు వాయిస్ క్లియర్ గానే ఉంది కదా నీకు? అభిషేక్, నేను అడిగే క్వశ్చన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఏం చెప్పంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కంపౌండింగ్ అంటే ఎడిషన్ అనేది, ఇంట్రెస్ట్ ఎడిషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ జరుగుతుందని, అవునా కాదా? సో అంటే దీన్ని ఏమంటామంటే మనం ఎవ్రీ ఇయర్ జరిగితే గనక యాన్యువల్ కంపౌండింగ్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను అంటాను అలాగే జరగాలని రూల్ ఏమైనా ఉందా? ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కి ఎప్పుడు కూడా ఎవ్రీ 1 year తర్వాత యాడ్ అవ్వాలా? ఏ 6 months ఒకసారి యాడ్ అవ్వకూడదా? ఇప్పుడు నువ్వు నాకు చెప్పు. ఇది సమ్కి నేను వెళ్తాను ఈసారి కంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అన్నాను, ఓకేనా? హాఫ్ ఇయర్లీ కంపౌండింగ్ అయితే నువ్వు చెప్పు ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? హాఫ్ ఇయర్లీ కంపౌండింగ్ అంటే ఎవ్రీ 6 months కోసం ఇంట్రెస్ట్ కట్టాలి, ఓకేనా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఉందనుకో, ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ 6 months కి ఇంట్రెస్ట్ చెప్పి ఎంత? సో 1 lakh మీద 10% చొప్పున 6 months 1/2 అంటే 6 months అంటే ఎంత అవుతున్నప్పుడు 5% అంటే ఎంత? 5,000. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ 6 months చెప్పు. ఈ 1 lakh ప్రిన్సిపల్ కి ప్లస్ 5,000 యాడ్ చేస్తాను నేను. 5,025 సార్. 5,025 సార్. 5,000 ఎందుకు యాడ్ చేశాను నేను? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి సార్, అంటే ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి, అది కూడా హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి హాఫ్ ఇయర్ కి యాడ్ చేశాను, ఓకేనా? మళ్ళీ ఇంటూ 10% ఇంటూ 6/12, సో దట్ ఈక్వల్స్ టు 5,025. 5,225 క్యాలిక్యులేట్ చేసావా? 1,500 ఇంటూ 10% ఇంటూ 6/12 దట్ ఈక్వల్స్ టు 5,250. అంటే ఇంట్రెస్ట్ ఏమైంది? 250 పెరిగిందన్న. అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇంతకు ముందు ఎంత? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఇంతకు ముందు ఎంత? 5,000 10,000 ఇప్పుడు ఎంత? 10,250. అంటే 6 months ఒకసారి కంపౌండింగ్ చేయాలి, ఇంట్రెస్ట్ ఇంకా ఏమవుతుంది? ఇంక్రీజ్ పెరుగుతుంది. అర్థమవుతుందా? యాన్యువల్ కంపౌండింగ్ చేస్తే 10, మరి 6 months కంపౌండింగ్ చేస్తే 10,250. 3 months కంపౌండింగ్ చేస్తే ఇంకా ఏమవుతుంది? అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది సార్. సో కంపౌండింగ్ అనేది ఎన్నిసార్లు చేస్తే సో దాన్ని బేస్ చేసుకుని మన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది, ఓకేనా? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి సార్. ఇప్పుడు ఇలా మనం 3 years క్వశ్చన్ అడిగితే హాఫ్ ఇయర్లీ అంటే ఎన్నిసార్లు కట్టాలి? ఎన్నిసార్లు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి? 6 times సార్. 6 times క్యాలిక్యులేట్ చేయాలి ఇంట్రెస్ట్ కదా సార్. అలాగే ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అంటాను, మంత్లీ కాంపౌండింగ్ అని అన్నాను, ఎవ్రీ మంత్ కాంపౌండింగ్ అన్నాను, అప్పుడు ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేయాలి? 3 years లో ఇంట్రెస్ట్ కావాలంటే నాకు 36 times. ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఇయర్ లో 12 times ఇంటూ 3 years అంటే 36 times నేను క్యాలిక్యులేట్ చేయాలి కదా. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ అలా ఇచ్చాడనుకో 36 times కూర్చొని క్యాలిక్యులేట్ స్టార్ట్ చేయాలంటే కష్టం కదా. ఇయర్ కి క్యాలిక్యులేట్ చేసి 3 ఏళ్ళు అంటేనే కష్టం అన్నాను. ఒక 10 years క్వశ్చన్ అడిగితే 10 times చేయలేం కాబట్టి 1 mark బిట్. సో కాబట్టి ఇన్నిసార్లు చేయకుండా సింపుల్ గా దీనికి వాడు ఏం చెప్తారంటే ఫార్ములాని కన్వర్ట్ చేసుకోమన్నాను, రైట్? ఇఫ్ నథింగ్ ఇస్ స్పెసిఫైడ్, n అంటే ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండి. n ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్. అది ఎప్పుడు? యాన్యువల్ కంపౌండింగ్ అయితే. యాన్యువల్ అయితే నెంబర్ ఆఫ్ ఇయర్స్ n అనుకుంటే తీసుకుంటాను. అలా కానప్పుడు సో n ఏంటి అని క్వశ్చన్ అడిగితే అప్పుడు మనం జాగ్రత్త పడాలి. సో n ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్
కరెక్ట్ గా అయితే ఈ ఫార్ములా కరెక్ట్ కాదు. యాన్యువల్ కంపౌండింగ్ అయితే ఈ ఫార్ములా కరెక్ట్. లేదంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ, ఇప్పుడే చెప్పావు నువ్వు 6 times ఎలా వచ్చిందని హాఫ్ ఇయర్ అంటే 3 years ఇంటూ 2 times. 2 sir. Sir. మంత్లీ కంపౌండింగ్ అంటే 12 times ఇంటూ 3 years కదా. 12 times into 3 years. అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 12 అనేది ఎలా చెప్పావు? అంటే 12 months కాబట్టి ఇయర్ లో 12 months కాబట్టి 3 months కి 6 months half of కాబట్టి 2 times. సో 3 into 2 6 అయింది, అంతేనే కదా. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ ఎన్నిసార్లు కన్వర్షన్ జరుగుతుంది. ఫార్ములా ఇస్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఏ ఇయర్. ఎలా మార్చుకోవాలి అర్థమవుతుందా? సో ఎన్ అంటే ఏం చేసుకోవాలి, ఫార్ములాలో ఎన్ బదులు ఏం తీసుకోవాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకుంటే సరిపోతుందన్న. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఏ ఇయర్. ఎన్నిసార్లు కన్వర్ట్ అయితే అన్నిసార్లు. అప్పుడు టోటల్ ఎన్ అనేది ఏమవుతుందా, ఈ క్వశ్చన్ చేసినప్పుడు 36 అవుతుంది, ఇలా సమ్ చేసినప్పుడు 6 times అవుతుంది, డైరెక్ట్ ఆన్సర్ చేస్తున్నాను, ఎలా చేసినా అదే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా నీకు అది అభిషేక్? ఎస్ సార్. లాస్ట్ పాయింట్ జాగ్రత్తగా అర్థం. అలాగే నువ్వు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇంట్రెస్ట్ 10% 6 months అంటే ఎంత ఇంట్రెస్ట్ అయింది? హాఫ్ ఇంట్రెస్ట్ అయిందా లేదా? ఎస్ సార్. రైట్. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఎవ్రీ ఇయర్ కూడా నువ్వు కట్టేది హాఫ్ ఇంట్రెస్టే కదా, ఎవ్రీ 6 months కి. అంటే ఇంట్రెస్ట్ అనేది ఎలా మారిపోతుంది చెప్పు? అంటే కంపౌండింగ్ బట్టి మారిపోతుంది. అంటే నేను ఎప్పుడు కూడా రైట్. సో ఐ అంటే ఇంట్రెస్ట్ రేట్. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంట్రెస్ట్ రేట్ బై నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఇయర్. నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఏ ఇయర్. ఇయర్ లో కన్వర్షన్స్, టోటల్ కన్వర్షన్స్ కాదు. అంటే లైక్ 5 years అన్నాను అనుకో, ఈ హాఫ్ ఇయర్ లో అన్నాను అనుకో 5 into 2 అని చెప్పి 10 డివైడ్ చేయకూడదు. ఇయర్ లో ఉన్న కన్వర్షన్స్ నే డివైడ్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ టైం చూసుకుంటూ వెళ్తాం కదా, అందుకని. రైట్. సో ఇక్కడ డివైడ్ చేసిన నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఏ ఇయర్. బట్ ఎన్ అంటే మాత్రం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఏ ఇయర్. ఓకేనా? ఇది కంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్. సో గుర్తు పెట్టుకోవాలి. సో నోట్ చేసుకున్నాను, అందరూ కూడా ఇవి నోట్ చేసుకోండి. దీంతో కంపౌండ్ ఇంట్రెస్ట్ థియరీ కంప్లీట్ అయింది. వీటి మీద సమస్య చెప్తాను నేను. సో ఫార్ములాస్ ఉపయోగించుకుని మీరు డైరెక్ట్ గా ఆన్సర్స్ ని కనిపెట్టచ్చు. సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎప్పుడు అంటే యాన్యువల్ కంపౌండింగ్ అయితే. యాన్యువల్ కంపౌండింగ్ కాకపోతే కనుక ఎన్ అనేది మారిపోతుంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఎన్నిసార్లు నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు అర్థం. దీని అర్థం. అలాగే ఇంట్రెస్ట్ అప్పుడు ఎంత తీసుకుంటున్నావు, ఎవ్రీ టైం క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ ఎంత తీసుకుంటున్నావు. ఇయర్ కి ఒకసారి అయితే సేమ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటున్నావు, హాఫ్ ఇయర్లీ అయితే దాన్ని హాఫ్ చేస్తాం, మంత్లీ అయితే డివైడ్ బై 12 చేస్తాం. సో కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ ఎంత తీసుకోవాలంటే ఇంట్రెస్ట్ రేట్ గివెన్ పర్ యానం, ఇంట్రెస్ట్ రేట్ పర్ యానం ఏమి ఇచ్చారో తీసుకుని డివిజన్ నెంబర్ ఆఫ్ కన్వర్షన్స్ ఇన్ ఏ ఇయర్. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ మారిపోయిన ఇంట్రెస్ట్ రేట్ తో మనం సాల్వ్ చేస్తాము. మా ఇంపార్టెంట్ థింగ్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంపౌండ్ ఇంట్రెస్ట్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో చేయాల్సిన పని ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ 11 to 24. ఇది కూడా హోంవర్క్ ఇస్తున్నాను ఇవాళ. ఫుల్ వర్క్ చేయండి జాగ్రత్తగా. పెద్దగా ఇంపార్టెంట్ వర్క్స్ ఇంకేం లేవు కాబట్టి కంప్లీట్ చేసుకుని రేపు డౌట్స్ అడగండి నన్ను. కంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎగ్జాంపుల్స్ 11 to ఫస్ట్ 1 to 10 ఎగ్జాంపుల్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అయిపోయినాయి. 11 నుంచి 22 వరకు ఎగ్జాంపుల్స్ అన్న. అలాగే ఎక్సైజ్ లో ఎక్సైజ్ 4A, ఎక్సైజ్ 4B. ఓకేనా? సో 4B లో 14 క్వశ్చన్స్ ఉన్నాయి. ట్రై చేయనా, నేను చెప్తాను రేపు ఖచ్చితంగా. నేను మళ్ళీ మీకు రాని ప్రతి క్వశ్చన్ చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఫస్ట్ ఈ ఫార్ములాస్ ఉపయోగించి మీరు ట్రై చేయండి. 4B లో 14 క్వశ్చన్స్ రైట్ హోంవర్క్ ప్లస్ ఎగ్జాంపుల్స్ 11 to 22 చెక్ చేసుకోండి. అలాగే సేమ్ ప్రొసీజర్ లో సింపుల్ ఇంట్రెస్ట్ లో ఎక్సైజ్ లో 10 క్వశ్చన్స్ ప్లస్ 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో చెక్ చేసుకోండి. సో 10 + 10 20, ఒక 12 + 14 26, 26 + 20 టోటల్ 46 క్వశ్చన్స్ వర్క్ నా ఇవాళ క్లాస్ ఇంతే. సో ఇప్పుడు చెప్పిన థియరీలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో లేదంటే కనుక రేపు క్లాస్కి వచ్చినప్పుడు 46 క్వశ్చన్స్ ట్రై చేసి రావాలి. అందరూ కూడా ట్రై చేసి రావాలి.
నేను అడిగిన పర్సన్ నాకు ఆన్సర్ కూడా చెప్పాలి. ముందు చెప్తాను. డౌట్స్ ఏమున్నాయో అడగాలి, దాంతో పాటుగా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరు చెప్పాలి, ఎలా చేయాలో ఏంటో కూడా. ఎనీ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే కనుక సెషన్ ఎండ్ చేస్తాను మరి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Okay.